గిరి ప్రదక్షిణ వెనుక ఉన్న అసలైన శాస్త్రం, దాని నిర్మాణం వెనుక ఉన్న ఖగోళ వాస్తు రహస్యాలు బహుశా ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ ఊహకు కూడా అందనివి కావచ్చు. ఇది కేవలం భక్తితో చేసే నడక మాత్రమేనా? దీని వెనుక మనకు తెలియని ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం, ఒక అష్ట దిగ్బంధనం దాగి ఉందా? ఈరోజు మనం అరుణాచల గిరి ప్రదక్షిణను ఒక భక్తుడి కంటితో కాదు, ఒక పరిశోధకుడి దృష్టితో చూడబోతున్నాం. అరుణాచలం కథ కేవలం కొన్ని వేల సంవత్సరాల నాటిది కాదు. ఇది భూమి చరిత్రతో ముడిపడి ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం మనం గొప్పవిగా భావించే హిమాలయాలు కేవలం 5 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. కానీ అరుణాచల పర్వతం దక్కన్ పీఠభూమిలో భాగం. భూగర్భ శాస్త్రవేత్తలు ఇది భూమిపై ఉన్న అత్యంత పురాతన శిలా నిర్మాణంలో ఒకటి అని భావిస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం అరుణాచలం కొండ వయసు 250 కోట్ల సంవత్సరాలకు పైగా ఉండవచ్చని, మరికొన్ని స్థానిక విశ్వాసాల ప్రకారం 350 కోట్ల సంవత్సరాల వరకు ఉంటుందని చెబుతారు. ఈ వాదనలకు మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ ఇది హిమాలయాల కన్నా ఎన్నో రెట్లు పురాతనమైనవి అన్నది మాత్రం స్పష్టమైన వాస్తవం. దీన్ని మనం శాస్త్రీయంగా చూస్తే భూమిపై జరిగిన అపారమైన భౌగోళిక మార్పులకు, కాల ప్రవాహానికి ఈ కొండ ఒక సజీవ సాక్షిలా నిలబడిందని అర్థం చేసుకోవచ్చు. శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన ప్రదేశం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని అగ్నిక్షేత్రం అంటారు. ఇంతటి పురాతనమైన శక్తివంతమైన నిర్మాణం చుట్టూ మన పూర్వీకులు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎందుకు నిర్మించారు? గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 14 కిలోమీటర్లు. ఈ మార్గంలో యాదృచ్ఛికంగా కాకుండా ఖచ్చితమైన ప్రణాళికతో 8 దిక్కులలో 8 శివలింగాలను ప్రతిష్ఠించారు. వీటినే అష్టలింగాలు అంటారు. ఇవి కేవలం పూజల కోసం ఏర్పాటు చేసినవి కావని, ఇది ఒక అధునాతన ఖగోళ నమూనా అనే ఆసక్తికరమైన సిద్ధాంతం ఉంది. పురాతన వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ అష్టలింగాల నిర్మాణం ఒక అద్భుతం. ప్రతి లింగం ఒక దిక్కుకు, ఆ దిక్కుకు అధిపతి అయిన దిక్పాలకుడికి మరియు ఒక గ్రహానికి ప్రతీకగా ఉంటుంది. ఇంద్రలింగం తూర్పు వైపున, అగ్నిలింగం ఆగ్నేయం, యమలింగం దక్షిణం, నైరుతి లింగం, వరుణలింగం పడమర దిక్కున ఉంటుంది. శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. వాయులింగం వాయువ్యంలో ఉంటుంది. కేతువుతో సంబంధం కలిగి ఉంటుంది. కుబేరలింగం ఉత్తర దిక్కులో ఉంటుంది. బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక ఈశాన్యలింగం ఈశాన్యంలో ఉంటుంది. బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ నమ్మకాల ప్రకారం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయా లింగాలను దర్శించడం వల్ల ఆయా గ్రహాల అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ అమరిక సౌర వ్యవస్థలోని గ్రహాల కదలికలను ప్రతిబింబించేలా నిర్మించబడిందని, ఈ లింగాల స్థానాలు ఒకప్పుడు కాలగణన కోసం, ముఖ్యమైన ఖగోళ సంఘటనలను గుర్తించడానికి ఉపయోగపడే ఒక భారీ క్యాలెండర్గా పనిచేసి ఉండవచ్చని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు. అష్ట అంటే 8, దిక్ అంటే దిక్కు, బంధనం అంటే కట్టడం లేదా బంధించడం. అంటే అరుణాచలం యొక్క అపారమైన శక్తిని 8 దిక్కుల నుండి బంధించి ఒక నియమిత వలయంలోకి తీసుకురావడమే అష్టదిగ్బంధనం. ఇది వేల ఏళ్ల క్రితం వాస్తు, యంత్ర, మంత్రశాస్త్రాల కలయికతో చేసిన ఒక శాశ్వత ఇంజనీరింగ్ అద్భుతం. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అత్యంత బలంగా కేంద్రీకృతమైన ప్రదేశం అరుణాచల పర్వతం. మన పూర్వీకులు ఈ కొండ యొక్క సహజ అయస్కాంత ఆధ్యాత్మిక శక్తిని గుర్తించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం కేవలం 8 దిక్కులలోనే కాకుండా భూమి యొక్క శక్తి రేఖలు ఎక్కడైతే అత్యంత తీవ్రతతో ఉంటాయో ఆ ఖచ్చితమైన ప్రదేశాలలో ఈ అష్టలింగాలను స్థాపించారు. ప్రతి లింగం కింద ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని స్థాపించి ప్రాణప్రతిష్ఠ సమయంలో ఉచ్చరించిన మంత్రాల ద్వారా వాటిని యాక్టివేట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ఈ 8 లింగాలు కేవలం దేవాలయాలుగా కాకుండా కొండ నుండి వెలువడే అపారమైన శక్తిని నియంత్రించే శక్తివంతమైన కీలకాలు. ఇవి కొండ యొక్క శక్తిని బయటకు చెదిరిపోకుండా పట్టి ఉంచి 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం అనే ఒక నియమిత వలయంలోకి ప్రవహించేలా చేస్తాయి. దీనితో ఒక భారీ శక్తి వలయం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ శక్తి వలయంలో ప్రదక్షిణ చేయడం వల్ల కలిగేది కేవలం పుణ్యం కాదు, ఇదొక శాస్త్రీయ ప్రక్రియ. భక్తులు సవ్యదిశలో నడిచేటప్పుడు వారి వ్యక్తిగత శక్తి క్షేత్రం అంటే వారి యొక్క ఆరా ఈ మహాశక్తి వలయంతో అనుసంధానమవుతుంది. ఈ శక్తి ప్రవాహం ఒక ఎనర్జెటిక్ ఫ్లాష్లా పనిచేసి మన శరీరంలోని శక్తి కేంద్రాలలో పేరుకుపోయిన ప్రతికూల శక్తులను, కర్మ మలినాలను బయటకు నెట్టివేస్తుంది. అరుణాచలం యొక్క తీవ్రమైన అయస్కాంత క్షేత్రంలో నడవడం వల్ల మన శరీరంలోని అణువుల అమరిక
మన సొంత బయోమాగ్నెటిక్ ఫీల్డ్ తిరిగి క్రమబద్ధీకరించబడతాయి. ఇది మన నాడీ వ్యవస్థను శాంతపరిచి మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. అందుకే ప్రదక్షిణ తర్వాత శారీరకంగా అలసిపోయినా మానసికంగా వర్ణించలేని ప్రశాంతత కలుగుతాయి. ఈ శక్తి వలయం మనసును నిశ్చలం చేసి ధ్యాన స్థితికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఈ ప్రక్రియ వల్ల మనలోని ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి మనల్ని మన స్వరూపానికి దగ్గర చేసి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అంటే మన పూర్వీకులు కేవలం భక్తితో ఒక మార్గాన్ని నిర్మించలేదు. వారు ఖగోళ, వాస్తు మరియు మానవ శరీర శాస్త్ర సూత్రాలను ఉపయోగించి మానవాళికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అందించే ఒక సంపూర్ణ వెల్నెస్ సర్క్యూట్ను రూపొందించారని స్పష్టమవుతుంది. ఇలాంటి పురాతన విజ్ఞానంపై మీకు ఆసక్తి ఉంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలైన అద్భుతం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఖగోళాన్ని, భూమిని, మానవ శరీరాన్ని ఇంత లోతుగా అర్థం చేసుకుని వాటి మధ్య ఒక అద్భుతమైన సంబంధాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యం వేస్తుంది. పురాణాలు, ఖగోళ శాస్త్రాలను కాసేపు పక్కన పెట్టి కేవలం ఆధునిక వైద్య శాస్త్ర దృష్టితో చూసిన గిరి ప్రదక్షిణ ఒక అద్భుతమైన ప్రక్రియ. 14 కిలోమీటర్లు నడవడం ద్వారా ఒక శక్తివంతమైన వ్యాయామం జరుగుతుంది. ఈ సుదీర్ఘ నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల చేస్తుంది. ఇవి సహజమైన నొప్పి నివారణలుగా పనిచేసి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతాయి. ఇక చెప్పులు లేకుండా నేలపై నడవడం వల్ల ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అనే ప్రక్రియ జరుగుతుందని ఒక సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం భూమి యొక్క ఉపరితలం నుండి వచ్చే ఎలక్ట్రాన్లు శరీరంలోకి ప్రవహించి ఫ్రీ రాడికల్స్ను నిర్వీర్యం చేస్తాయి. ఇది శరీరంలోని మంటను తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుందని కొన్ని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. ధ్యానంతో కూడిన నడక. గిరి ప్రదక్షిణ అంటే కేవలం నడవడం కాదు, అదొక కదిలే ధ్యానం. ఓం అరుణాచలేశ్వరాయ నమః వంటి మంత్రాన్ని జపిస్తూ ఏకాగ్రతతో నడవడం వల్ల మనసు నిశ్చలమవుతుంది. ఈ ప్రక్రియ మెదడులో ప్రశాంతతకు, చురుకుదనానికి సంబంధించిన ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ను పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది తార్కిక మరియు సృజనాత్మక ఆలోచనల మధ్య సమన్వయాన్ని పెంచి మానసిక స్పష్టతను ఇస్తుంది. గిరి ప్రదక్షిణ మార్గం భూగర్భ శాస్త్రపరంగా ఇది భూమి యొక్క పురాతన చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. ఖగోళ శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం ఇది గ్రహాలను, నక్షత్రాలను గమనించే ఒక నమూనా కావచ్చు. వాస్తు శాస్త్రపరంగా ఇది విశ్వశక్తిని మనలోకి ప్రవహింపచేసే ఒక అష్టదిగ్బంధనం చేయబడిన శక్తి వలయం. ఆధునిక వైద్య శాస్త్రపరంగా ఇది మనసుకు, శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే ఒక సంపూర్ణ ప్రక్రియ. కాబట్టి అరుణాచల గిరి ప్రదక్షిణ కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు. ఇది విశ్వంతో, ప్రకృతితో మరియు మనతో మనం తిరిగి కనెక్ట్ అవ్వడానికి మన పూర్వీకులు మనకు అందించిన ఒక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక మార్గం. ఇది భక్తి మరియు విజ్ఞానం కలిసిన ఒక మహా అద్భుతం. బహుశా ఈ అద్భుతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆధునిక సైన్సుకు కూడా కొన్ని దశాబ్దాలు పట్టవచ్చేమో. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు కేవలం భక్తుడిలాగే కాదు, ఈ పురాతన విజ్ఞానాన్ని గౌరవించి ఒక అన్వేషకుడిగా ఆ 14 కిలోమీటర్లు నడవండి. అప్పుడు మీకు కలిగే అనుభూతి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది, మరింత అర్థవంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అరుణాచల శివ అని కామెంట్ రాయండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.